సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సిఐఐ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సీఎం హస్తినా బయలుదేరారని తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్పై అప్డేట్ ఏంటి? అయితే ఖచ్చితంగా పెట్టుబడులకు సంబంధించిన విషయంలో అటు సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్ళనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి విదేశాల్లో కూడా ఆయన పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటూ కూడా గతంలో ఆయన అనేక దేశాలు వెళ్ళారు. ఆయనతో పాటు లోకేష్ కూడా విదేశాల పర్యటనలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో సిఐఐతో కలిసి వైజాగ్లో పెట్టుబడుల పారిశ్రామిక సంబంధించిన సదస్సు జరుగుతుంది. ఆ సదస్సుకు సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేందుకు కూడా ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే అవకాశాలు ఉన్నాయో పెట్టుబడులకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకొని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ పర్యటన అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఆయన ఉండవల్లి నుంచి కూడా తమ నివాసం నుంచి కూడా ప్రత్యేకంగా గన్నవరం వరకు బయలుదేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4:45కి అయితే ఈ సిఐఐ మీటింగ్ అయితే హాజరవుతారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అయితే సాయంత్రానికి ఈ ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. పూర్తిగా అటు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా కలుస్తారని తెలుస్తుంది. అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉన్న అవకాశాలు కావచ్చు, అటు కేంద్రం నుంచి చేస్తున్న సపోర్టు, ప్రస్తుత రాజకీయాల మీద అటు వారితో కూడా మాట్లాడతారు. సాయంత్రం 4:45 ఐటీసీ మౌర్యాలో జరిగే ఈ ప్రోగ్రామ్కి సీఎం చంద్రబాబు అయితే హాజరుగా అవుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక అంశాల మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే 2047 నాటికి ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనేది కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీ అనేది ఆంధ్రప్రదేశ్ చేరుకోవాలి. దానికి సంబంధించిన ప్రణాళికతో ఆయన ఫ్యూచర్ ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కూడా 15% వృద్ధి రేటు కూడా పెరగాలనేది కూడా సీఎం చంద్రబాబు కాన్సెప్ట్గా ఉంది. దానికి సంబంధించి 5,000 ఎకరాల్లో ఇప్పటికే స్పేస్ సిటీని నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా పూర్తవుతాయి. అంటే పూర్తిగా ఈ 15 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి. దానికి ఎంఓయూలతోనే కాకుండా ఇది గ్రౌండింగ్ అయ్యేలా కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్యాబినెట్లో కూడా గతంలో ఆ భూములకు సంబంధించిన లీజుకు సంబంధించిన విషయంలో కూడా క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ నాలా చట్టం వంటి రద్దువి కూడా మన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంటే పూర్తిగా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారికి కంపెనీ అనేది వాళ్ళ అగ్రిమెంట్ అయిన 6 నెలల్లోనే ఇక్కడ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేసే విధంగా కూడా అనేక మార్పులు కూడా చేశారు. సో వీటన్నిటిని కూడా ఈ పారిశ్రామికకు సంబంధించిన సదస్సులో అయితే చంద్రబాబు వివరించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు అమెరికా కూడా ట్యాక్సులు అనేది పెంచుతున్న నేపథ్యంలో కొత్త మార్కెట్లు అటు యూకే కావచ్చు, రష్యా మెల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొత్త మార్కెట్ల మీద ఆయన దృష్టి సారించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు కూడా 5 పారిశ్రామికవేత్తలతో కూడా ఒక కమిటీ వేశారు. అంటే ఈ పరిణామాలు మొత్తం కావచ్చు, అంటే ఇక్కడ జరుగుతున్న అంశాలు పూర్తిగా కంపెనీలకు సంబంధించి ఈజీగా వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళకి ఎలాంటి అంటే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా వెంటనే స్టార్ట్ చేసే విధంగా కూడా అనుకూలమైన విధంగా ఉండే విధంగా కూడా ఇక్కడ కొన్ని మార్పులు చేశారు. దానికి సంబంధించిన ల్యాండ్ కన్వర్షన్ కూడా అందులో కూడా మార్పులు చేశారు. అంటే ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మొత్తం కూడా ఈ పెట్టుబడిదారులకు ఆయన వివరించనున్నారు. సో ఈ నవంబర్ 14, 15 తారీఖులో జరిగే ఈ పెట్టుబడులకు సంబంధించిన సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు మరోసారి సీఎం ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని డెవలప్ అయ్యే సిటీగా తీర్చిదిద్దడమేగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకు విశాఖ అనుకూలంగా ఉంది కాబట్టి విశాఖలో ఎక్కువ పెట్టుబడులు పెట్టే విధంగా ఒక ప్రణాళికతో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. దానికి సంబంధించి ఇవాళ సీఎం అయితే ఇవాళ ఈవినింగ్ ఢిల్లీలోనే ఉంటారు. రేపు మార్నింగ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటారు. పావని, ఢిల్లీ నుంచి విశాఖకు సీఎం చేరుకుంటారని తెలుస్తుంది. రేపటి సీఎం షెడ్యూల్ ఏముంది అంటారు? అయితే ఇవాళ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇవాళ
పారిశ్రామికవేత్తలతో అటు సీఎం చంద్రబాబు మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నైట్ ఆయన ఢిల్లీలోనే ఉంటారు. సాయంత్రం అమిత్ షా అలాగే నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారు. అయితే రేపు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి డైరెక్ట్గా విజయనగరం చేరుకుంటారు. విజయనగరానికి సంబంధించి పెన్షన్ల పంపిణీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల మొదటి తారీఖున కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తూ కూడా అక్కడ ఆయన పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో అయితే పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఈ 15 నెలల్లో 45,000 కోట్ల వరకు కూడా దీనికి కేటాయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు అనేది మొదటి తారీఖున ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,50,765 మంది లబ్ధిదారులకి అయితే పెన్షన్లు ఇస్తుంది. ఈ నెలకు సంబంధించి కూడా 2,745 కోట్లను కూడా కేటాయించారు. దానికి సంబంధించి మంత్రి శ్రీనివాస్ కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా పెన్షన్లకు సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. దానికి సంబంధించి విజయనగరం జిల్లాలో రేపు సీఎం పర్యటించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకంతే కాకుండా ఈసారికి స్పాస్ పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. 10,578 మందికి 4.23 కోట్లను కూడా విడుదల చేశారు. ఆ నిధుల మొత్తాన్ని కూడా ఇప్పటికే ఆయా సచివాలయాలకు కూడా వెళ్ళినాయి. దానికి సంబంధించిన అధికారులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు పూర్తిగా రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఈ పెన్షన్లకు సంబంధించి గత ఏప్రిల్ నుంచి ఇప్పుడు అక్టోబర్ వరకు కూడా దాదాపు 19,000 కోట్లు కూడా ఇప్పటికే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల మొదటి తారీఖునే దాన్ని అందించే విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి గతంలో కొన్ని నిబంధనలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న హ్యాండిక్యాప్కి సంబంధించి గత ప్రభుత్వంలో కొంత అవినీతి జరిగి కొంత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా అందులో కూడా అక్రమాలు ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా కొంత వెరిఫికేషన్ చేయాలంటూ కూడా ఇప్పటికే కొంత నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని కూడా కొన్ని రోజుల పాటు ఆపాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాది కూడా అంటే ఈ నెల కూడా అందరికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరికీ పెన్షన్ పంపిణీ చేస్తామంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా చెబుతున్నారు. ఇక దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ సీఎం ఢిల్లీ వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ విజయనగరంలో ఆయన పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది. పవని.